హెడ్లైన్స్ 3000 పోస్టులతో నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు. ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ ఉత్తర్వులు 11,000 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. దేశంలో 4వ ర్యాంక్, స్టేట్ లో 13వ ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకింగ్ లో ఓయూ ప్రతిభ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్, టెస్టును రద్దు చేసిన మహారాష్ట్ర సర్కార్. ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ల డబ్బులు ప్రతిపాదనలో తెలంగాణ పోలీసు. తెలంగాణకే గర్వకారణంగా నిలిచే మరో శుభవార్త. విద్య పరిశోధనా రంగాల్లో తన సత్తా చాటుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. ఇండియా టుడే బెస్ట్ యూనివర్సిటీస్ సర్వే 2026లో దేశంలోని అగ్రగామి ప్రభుత్వ విశ్వవిద్యాలయ విభాగంలో ఓయూ ఏకంగా 4వ ర్యాంకు సాధించింది. బోధనా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు, అకాడమిక్ నిర్వహణలో ఓయూ సాధించిన ప్రగతికి ఈ ర్యాంకు నిదర్శనంగా నిలిచింది. అంతేకాదు అవుట్లుక్ ఐకేర్ ర్యాంకింగ్స్ 2026లో టాప్ 75 స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల జాబితాలో ఓయూ 13వ ర్యాంకు దక్కించుకుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా టాప్ 25 ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థల్లో 18వ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న ఏకైక విశ్వవిద్యాలయంగా ఓయూ నిలవడం మరింత విశేషం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు భారీ ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎంపికైన వారికి 20 లక్షల వరకు స్కాలర్షిప్ తో పాటు విమాన వీసా ఖర్చులకు కూడా సాయం అందుతోంది. ఇక బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా కూడా 20 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. ఇక అర్హతలో ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. ఇక గ్రాడ్యుయేషన్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. అలాగే జీఆర్ఈ, జీమాట్, ఐఎల్స్, టోఫెల్ లేదా సంబంధిత పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. ఈ పథకాల ద్వారా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీతో పాటు పలు దేశాల్లో ఉన్నత విద్య కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక విదేశాల్లో చదవాలనుకునే మీ కలను నిజం చేసుకోవాలంటే అర్హతలు, దరఖాస్తు గడువు వివరాలను వెంటనే చెక్ చేసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కా యశస్వి ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిల విడుదల చేయకపోవడంతో పలు కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన దీక్షకు మద్దతుగా 20 లక్షల సంతకాల సేకరణ చేపట్టామని, ఇప్పటికే 3,50,000 సంతకాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇక బకాయిలు విడుదలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డబ్బు సంతోషాన్ని కొనలేదంటారు, కానీ డబ్బు మీకు స్వేచ్ఛను మాత్రం ఇవ్వగలదని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంకా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇష్టం లేని ఉద్యోగం నుంచి బయటపడాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ కావాలన్నా, లేదా లాంగ్ జర్నీస్ చేసి ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపాలన్నా డబ్బు మనకు ఎన్నో ఆప్షన్స్ ఇస్తుంది. అయితే అసలు సంపాదన అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదని, మన జీవితంపై మనకే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండటమే నిజమైన సంపద అని ఆయన చెప్పిన మాట ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీస్తుంది. ఒక బిగ్ రివీల్ కోసం లక్షల మంది ఎదురు చూశారు, కానీ చివరికి జరిగిందేంటో తెలుసా? భారీ మోసం. 25 ఆగస్టు 2026 పేరుతో ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ సీక్రెట్ రివీల్ చేస్తామంటూ రీల్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ అకౌంట్ కు ఏకంగా 4 లక్షలకు పైగా ఫాలోవర్లు కూడా వచ్చారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. బిగ్ రివీల్ చూడాలంటే 500 చెల్లించాలంటూ టెలిగ్రామ్ లింకును షేర్ చేశారు. దాదాపు 1,50,000 మందికి పైగా ఈ ఉచ్చులో పడినట్లు సమాచారం. చివరికి ఎలాంటి సీక్రెట్ రివీల్ కాకుండా ఏఐ వీడియోతో టైం విలువైనది అంటూ ముగించేశారు. సోషల్ మీడియాలో హైప్ చూసి డబ్బులు చెల్లించే ముందు ఒక్కసారి ఆలోచించండి. వర్క్ ఫ్రం హోమ్ గురించి విన్నాం, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి కూడా తెలుసు, కానీ ఇది మాత్రం వర్క్ ఫ్రం కార్ రూఫ్. గురుగ్రామ్లో భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. ఇక ట్రాఫిక్ జామ్ లో వాహనాలు నీటిలో ఇరుక్కుపోయాయి. అయితే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం సమయాన్ని వృధా చేయలేదు. ఏకంగా కార్ రూఫ్ పై కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిచేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆఫీస్ కాల్స్ కూడా అటెండ్ చేశాడు. లక్ష్య మెహతా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వర్క్ ఎక్కడైనా చేయొచ్చు అంటారు, ఇలా కార్ రూఫ్ పై చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు నెటిజన్లు. ఎలాన్ మాస్క్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారట. ఏకంగా $100 బిలియన్ ప్రపంచంలోని అతిపెద్ద స్పేస్ పోర్ట్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మెగా లాంచ్ సైట్ ను లూసియానాలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏంటంటే రోజుకు ఏకంగా 30 స్టార్షిప్లను లాంచ్ చేయడం. 3 నుంచి మార్చ్ వరకు భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక భూమిపైనే కాదు, అంతరిక్షంలో కూడా భారీ భవిష్యత్తును ప్లాన్ చేస్తున్న ఎలన్ మస్క్ మరోసారి బిగ్ బెట్టింగ్ కు సిద్ధమయ్యారు. పరీక్ష రాసిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు పరీక్షనే రద్దు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన FDA గ్రూప్ బి పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 154 పోస్టుల కోసం మార్చిలో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జూన్లో ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. కానీ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ ఫిర్యాదులు రావడంతో కమిషన్ విచారణ చేపట్టింది. ఇక విచారణలో లీక్ జరిగినట్లు తేలడంతో ఏకంగా పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ కొత్తగా నిర్వహిస్తామని కూడా కమిషన్ తెలిపింది. పేపర్ లీకుల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడడం ఎప్పటి వరకు అని ఇప్పుడు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 13 ఏళ్లకే సొంత టెక్నాలజీ కంపెనీ, ఇప్పుడు కేవలం 20 ఏళ్లకే అంతరిక్షంలోకి సొంత శాటిలైట్. ఇంతకీ ఈ యంగ్ జీనియస్ ఎవరో తెలుసా? జమ్మూకు చెందిన ఓంకార్ సింగ్ బాత్రా. కేవలం 7 ఏళ్ల వయసులోనే తన తొలి వెబ్సైట్ ను రూపొందించి అత్యంత చిన్న వయస్కుడైన వెబ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు. 12 ఏళ్లకే ఫిజిక్స్ కు సంబంధించిన పుస్తకం రాశాడు. 13 ఏళ్లకే బాత్రా టెక్నాలజీస్ పేరుతో సొంత కంపెనీని ప్రారంభించాడు. 16 ఏళ్ల వయసులోనే ఓపెన్ సోర్స్ శాటిలైట్ ప్రాజెక్టుపై పనిచేశాడు. కరోనా సమయంలో హెల్త్ వెబ్సైట్ రూపొందించినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి 2024లో అపోలింక్ అనే స్పేస్ టెక్ స్టార్టప్ ను ప్రారంభించాడు. ఇక శాటిలైట్ల మధ్య కమ్యూనికేషన్ ను మరింత మెరుగుపరచడమే ఈ స్టార్టప్ లక్ష్యం. కేవలం 19 ఏళ్ల వయసులోనే $4.3 బిలియన్ ఫండింగ్ సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది జూలైలో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ల ద్వారా అపోలింక్ శాటిలైట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. చిన్న వయసు అంటే చిన్న కళలు కాదు, పెద్ద కళలకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు ఓంకార్ సింగ్ బాత్రా. హర్యానాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీల భర్తీని రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించాలనే విషయంపై ముందుగానే స్పష్టమైన రోస్టర్ ను సిద్ధం చేస్తున్నారు. ఆమోదిత రిజర్వేషన్ రోస్టర్ వివరాలను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ వివరాలను వారం రోజుల్లోగా సంబంధిత యూనివర్సిటీకి సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి వర్గానికి ఎన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయనే దానిపై స్పష్టత రానుంది. అంతేకాదు అన్ని వర్గాలకు నిబంధనల ప్రకారం సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డాక్టర్ల నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.